మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ ఆదివారం రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణ ఆదివారాలు ఎంతో పవిత్రమైనవి. అయితే ఈ శ్రావణ ఆదివారాలలో ఇంట్లో కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను విందాం. అనగనగా ఒక పక్షి రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నెమలి. అప్పట్లో నెమలి ఈకల మీద ఇంత చక్కని కళ్ళు ఉండేవి కావు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ కూడా రోజంతా బాగా కష్టపడి తమ తమ చేలలో పంటలు పండించేవి. పక్షులన్నీ ఆనందంగా నివసించేందుకు అవసరమైనవన్నీ కూడా గింజల్ని సంపాదించేవి. ఒకసారి సూర్యభగవానుడికి భూలోకంలో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉన్నదా అని ఒక అనుమానం వచ్చింది. అందుకని ఆయన మారువేషం వేసుకొని ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగి అక్కడి ప్రజల్ని, రాజుల్ని పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడి ప్రజలలో కానీ రాజులో కానీ ఎక్కడా కూడా మంచితనం కనబడలేదు. సూర్య భగవానుడికి అట్లా తిరుగుతూ నిరాశపడి చివరికి పక్షిరాజ్యం చేరుకున్నాడు ఆయన. ఆ రాజ్యంలోనికి అడుగుపెట్టిన వెంటనే ఇక్కడ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా మంచితనం ఉంది అని అనిపించింది. కానీ ఆ మంచివాళ్ళెవరు కనుక్కునేదెలా? అందుకని ఆయన మళ్ళీ వేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగాలేని పక్షిగా మారాడు. ఇంద్రుడికి చెప్పి ఒక పెద్ద గాలి వానను కూడా తెప్పించాడు. ఆ పైన ఆయన తుఫాను వస్తోంది, తలదాచుకునేందుకు కొంచెం తావు ఇవ్వండి తల్లి అంటూ గూడు తిరిగాడు. కొత్త పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ కూడా తలుపులు వేసేసుకున్నాయి. మా ఇల్లు చిన్నది అని ఒకటి అంటే, పిల్లలు నిద్రపోతూ ఉన్నారు అని ఒకటి అన్నది. అంతేగాని లోపలికి రా పర్వాలేదు అని ఏ పక్షి అనలేదు. అన్ని గూళ్ళు తిరిగేశాను, ఇప్పుడు ఒక మిగిలింది నెమలి ఒక్కటే అని సూర్యభగవానుడు నెమలి రాజభవనం దగ్గరికి వచ్చాడు. రాజభవనం దగ్గరికి చేరుకున్నాడో లేదో నెమలి తనంతట తానే ఆయన్ని లోపలికి పిలిచి తల తుడుచుకునేందుకు తువ్వాలు ఇచ్చింది. ఇంత గాలివానలో బయటికి ఎందుకు వచ్చావు అని అడిగి, ఈ పక్షికి భోజనం ఏర్పాట్లు, పడక ఏర్పాట్లు చెయ్యండి, డాక్టరు గారిని ఒక్కసారి వచ్చి చూడమనండి అని ఆదేశించింది పనివాళ్లను. అప్పుడు సూర్య భగవానుడు తన సొంత రూపం ధరించి, ఓ నెమలి, ఇప్పటి వరకు నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగాను. ప్రతి చోట సమస్యల్లో ఉన్న పౌరుల వేషం వేశాను. రాజ్యంలో ఎవరైనా అట్లాంటి వాళ్లను గమనిస్తారా, పట్టించుకుంటారా, కొంచెమైనా కాపాడతారా అని పరీక్షించి చూశాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు మేం చాలా కష్టాల్లో ఉన్నాం, మా సమస్యలే తీర్చే వాళ్ళు లేరు అనుకుంటూ తమలో తాము మునిగి ఉన్నారు కానీ ఇతరుల బాధల పట్ల కరుణను వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. రాజుగా నువ్వు నీ బాధ్యతను విస్మరించటం లేదు. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అన్నాడు. దాంతో నెమలి ఆయనకు నమస్కరిస్తూ, స్వామి, నాకు వేరే ఏ కోరిక లేదు. నా రాజ్యంలో ఎవరికీ కష్టం కలగకుండా చూసుకోవటం తప్ప. అయితే నాకు ఉన్న ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి. అదొక్కటే నాకు కనిపించే వెలితి అన్నది. అప్పుడు సూర్య భగవానుడు, ఓ సరే, ఇదిగో తక్షణం నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తూ ఉన్నాను. నీ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. అదే సమయంలో నీ ఈ 1000 కళ్ళను ప్రపంచం చూస్తుంది. నీ ఈకలకున్న ఈ కళ్ళు పక్షులకు ఆదర్శంగా నిలుస్తాయి అని మాయమైపోయాడు. అలా సూర్య భగవానుడి అనుగ్రహంతో నెమలి ఈకలకు ఇంత చక్కని కళ్ళు వచ్చాయి. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆదివారం అనేది సూర్య భగవానుడికి సంబంధించిన రోజు. పూర్వం రోజుల్లో అయితే ఆదివారం సెలవు ఉండేది కాదు. అమావాస్యకు సెలవు తీసుకునేవారు. అసలు ఆదివారం అనేది చాలా శక్తివంతమైన రోజు. ఆదివారం ప్రకృతిలో గొప్ప శక్తులు ఉంటాయి.
ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తరువాత ఆదివారాన్ని సెలవు దినం చేశారు. దానితో చెయ్యకూడని పనులన్నీ కూడా ఆదివారం నాడే చేయటం మొదలుపెట్టారు. ఆదివారం రోజు మాంసం అస్సలు తినకూడదు, మద్యం త్రాగకూడదు, తలకు తైలం రాసుకోకూడదు, తైలంతో వండిన పదార్థాలు కూడా తినకూడదు. అంటే నూనెతో వండిన పదార్థాలు తినకూడదు. ఈ 4 కూడా ఆదివారానికి ఉన్న నియమాలు. పూర్వం ప్రతి వారానికి నియమాలు ఉండేవి. ఇవి ఆదివార నియమాలు. కానీ ఈ కాలంలో ఆదివారం అంటే ఎంజాయ్ చేసే రోజు అనే భావన వచ్చేసింది. ఆదివారం సెలవు కావటంతో ఆ రోజే అందరికీ తీరిక దొరుకుతుంది. దానితో ఆదివారం రోజు అందరూ చక్కగా నాన్ వెజ్ వండుకొని తింటూ ఉంటారు. పిల్లలకు ఆదివారమే స్కూల్కి సెలవు ఇస్తూ ఉన్నారు. దాంతో చక్కగా తల్లులు ఆదివారం రోజే పిల్లలకు నూనె రాసి తలంటు స్నానం చేపిస్తూ ఉన్నారు. ఆదివారం తలంటు స్నానం చేయకూడదు. ఇక మద్యం సంగతి చెప్పనవసరం లేదు. ఇలా దాదాపు అందరూ కూడా ఆదివారం రోజు చేయకూడని పనులను చేస్తూ ఉన్నారు. దీనివలన శక్తి క్షీణించుకుపోతుంది, దృఢంగా ఉండటం లేదు, పొందాల్సిన ప్రయోజనాలన్నీ కూడా పొందటం లేదు. ఆదివారం అనేది సూర్య భగవానుడి రోజు. అందుకే ఇంగ్లీష్లో కూడా ఆదివారాన్ని సండే అనే పిలుస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ ఆదివారం రోజు తప్పనిసరిగా సూర్య ఆరాధన చెయ్యాలి. సూర్య ఆరాధన అంటే సూర్యుడి ఫోటో పెట్టుకొని పూజించమని కాదు. దాదాపుగా ఎవరి ఇళ్లల్లో కూడా సూర్యుడి ఫోటోలు ఉండవు. ఎందుకంటే సూర్యుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఫోటోలు పెట్టి పూజించటం మూర్ఖత్వం అవుతుంది. సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు, కంటికి కనిపించే దైవం. కనుక ఆదివారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని చెంబులో నీటిని తీసుకుని దానిలో కుంకుమ పువ్వు లేదా కుంకుమను కలిపి ఆ నీటిని సూర్యునికి ఆర్జ్యం ఇవ్వండి. సూర్యకిరణాలు పడే చోట కూర్చుని ఆతిథ్య హృదయాన్ని లేదా సూర్యాష్టకాన్ని చదవండి. ఇలా చేస్తే మంచి ఆరోగ్యం, ఉద్యోగం లభిస్తాయి. సూర్యుడి అనుగ్రహం ఉంటే ఉన్నతాధికారుల వలన, గవర్నమెంట్ వలన అనేక ప్రయోజనాలు పొందుతారు. శ్రావణ ఆదివారాలకే కాదు, ప్రతి ఆదివారానికి ఈ నియమాలు వర్తిస్తాయి. ముఖ్యంగా శ్రావణ ఆదివారాలలో ఇంట్లో ఆడవారు తలకు నూనె రాసుకోకూడదు, తలస్నానం చేయకూడదు, మాంసం వండకూడదు. అలాగే నూనె లేకుండా వంటలు చేసి అంటే నేతితో వంటలు చేసుకొని తినాలి. ఇలా శ్రావణ ఆదివారాలలో అయినా సరే ఆదివార నియమాలను పాటిస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు మీ దరి చేరవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.